కొత్త పోస్టులు తీస్తాం 993 అని చెప్పి ఉన్నారు. సో శాలరీ ఎంత ఉందండి? ప్రజెంట్ జీతం తీసుకుంటా ఉన్నారంటే 35,000 చిల్లర, 35,000 జీతం తీసుకుంటా ఉన్నారు. 35,000 జీతం గ్రాస్ శాలరీ, 4,000 కటింగ్ పోతే 31,000. మరి కొత్తగా రెగ్యులర్గా జాయిన్ అయ్యే వాళ్ళకి 2 years ప్రొబిషనరీ ఉంటుంది. అందులో ప్రొబిషనర్లో 15,000, 15,000 రూపాయలు జీతం. హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి గ్రామ వార్డు సచివాలయాల్లో 2,778 డిప్యుటేషన్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో పోస్టులు భర్తీ చేయబోతున్నారు. అదేవిధంగా అదనంగా 1,785 గ్రామ వార్డు సచివాలయాల్లో మొత్తం 993 కొత్త పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఇది ఇటీవల క్యాబినెట్, మన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఆమోదముద్ర వేశారు. అంటే ఇది రాబోయే రోజుల్లో మనకి ఒక నోటిఫికేషన్ రాబోతుంది. అది ఓన్లీ ఏఎన్ఎం నోటిఫికేషనా, లేదు వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ నోటిఫికేషనా, లేదు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ నోటిఫికేషనా? అసలు సచివాలయాల్లో ఈ యొక్క రెగ్యులర్ పోస్టులు ఏవైతే గవర్నమెంట్ పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పుడు చెప్తున్న నోటిఫికేషన్లో ఎన్ని జాబులు రెగ్యులర్ జాబులు, ఎన్ని అవుట్సోర్సింగ్, ఎన్ని డిప్యుటేషన్ అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా మీరు అన్ని న్యూస్ ఛానల్స్లో చూసుంటారు, పేపర్ స్టేట్మెంట్స్లో కూడా చూసుంటారు. ఓవర్గా 2,778 డిప్యుటేషన్ మరియు అవుట్సోర్సింగ్ పోస్టులు భర్తీ చేయబోతున్నారని క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దాంతోపాటుగా 993 కొత్త పోస్టులు ఓవర్గా 1,785 గ్రామ వార్డు సచివాలయాల్లో. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి అంటే 15,000 పైచలకు, 15,000 పైన గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి సచివాలయం రాష్ట్ర వ్యాప్తంగా. ఇందులో 1,785 గ్రామ వార్డు సచివాలయాల్లో 993 కొత్త పోస్టులు. ఇందులో అందరూ డౌట్ ఏంటంటే ఈ 993 కొత్త పోస్టుల్లో ఏ కేటగిరీ తీస్తారు అంటే ఏ డిజిగ్నేషన్ తీస్తారు? సో మరి ఆ క్యాబినెట్లో ఈ 993 ఏఎన్ఎం పోస్టులు ఒక 10, లేకపోతే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఒక 20, లేదు మనకు రెవెన్యూ అంటే విఆర్ఓ పోస్టులు ఒక 20 ఇలా చెప్పారా? అంటే యాక్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో ఇంచుమించు గ్రామంలో కావచ్చు, అటు అర్బన్లో కావచ్చు, ఇంచుమించు గ్రామాల్లో 10 డిజిగ్నేషన్స్, అర్బన్లో 11 డిజిగ్నేషన్స్. ఈ విధంగా 2019లో కేటగిరీ 1 కింద ఒక 4 పోస్టులు, కేటగిరీ 1 కింద 4 పోస్టులు భర్తీ చేశారు. ఒక సింగిల్ ఎగ్జామ్. ఇంచుమించు ఒక కేటగిరీ ఓన్లీ ఆ కేటగిరీ 1 ఎగ్జామ్కే ఇంచుమించు 20 లక్షల పై చిలుకు ఎగ్జామ్ రాశారు. 20 లక్షల పైన ఆ నోటిఫికేషన్లో కేటగిరీ 1. అందులో ఏ పోస్టులు ఉన్నాయండి? వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, అలాగే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీ, అలాగే మహిళా పోలీస్. ఈ 4 పోస్టులు ఉన్నాయి. ఒకటే ఎగ్జామ్ 20 లక్షల మంది రాశారు. ఇంచుమించు ఒక 70-80 పోస్టులు, 80,000 పోస్టులు కేటగిరీ 1లో ఉన్నాయి. సో కట్ ఆఫ్ ఆధారంగా వాళ్ళకి పోస్టులు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అంటే నేనేమంటున్నానంటే అసలు గ్రామ వార్డు సచివాలయాలు ఏం పోస్టులు ఉన్నాయి మనం చెప్పుకున్నట్లయితే ఒకసారి పంచాయత్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీస్, ఏఎన్ఎం, విఆర్ఓ, అగ్రికల్చర్ అసిస్టెంట్, వెటనరీ అసిస్టెంట్, ఫిషరీస్, సెరికల్చర్, యానిమల్ హస్బెండరీ. ఈ పోస్టులన్నీ కూడా, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఈ పోస్టులన్నీ కూడా మన గ్రామంలో కావచ్చు డిజిగ్నేషన్ మారుతుంది, సేమ్ పోస్టులు. ఫర్ ఎగ్జాంపుల్ పంచాయత్ సెక్రటరీ గ్రామాల్లో అయితే వార్డులో వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, ఇక్కడ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అంటే అక్కడ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ, ఓకేనా. ఇక్కడ విఆర్ఓ విలేజ్ రెవెన్యూ, అక్కడ వార్డ్ రెవెన్యూ, ఇక్కడ మహిళా పోలీస్, అక్కడ మహిళా పోలీస్, ఇలా ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్, అక్కడ ఇమ్యూనిటీ సెక్రటరీ. ఏవైనా పోస్టులు అవే. డిజిగ్నేషన్స్ వార్డు రోల్లో డిజిగ్నేషన్ డిఫరెన్స్ ఉన్న సేమ్ రోల్, జాబ్ రోల్. ఇవి పోస్టులు. మరి 993 పోస్టుల్లో ఏ పోస్టులు మనకి ఇవ్వబోతున్నారంటే మెజారిటీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇటీవల ఎవరైతే గ్రామ వార్డు సచివాలయంలో ప్రమోషన్ పొందారు, అలాగే ఆఫ్టర్ రేషనలైజేషన్ జరిగింది ఈ మధ్యన గ్రామ వార్డు సచివాలయంలో. అప్పుడు రేషనలైజేషన్లో గ్రామ వార్డు సచివాలయంలో 6, 7, 8 ఇలా అంటే అకార్డింగ్ టు పాపులేషన్ బేస్ చేసుకొని, అదే టెక్నికల్ పోస్టులు కూడా
క్లస్టర్ తీసుకువచ్చారు. అక్కడ ఇప్పుడు ఇంతకుముందు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఒకే సచివాలయంలో ఉంటే ఇప్పుడు క్లస్టర్ తర్వాత 2 సచివాలయాలకు ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ అంటే వేకెంట్. ప్రస్తుతానికి అయితే క్లస్టర్లోకి తీసుకువెళ్ళలేదు వాళ్ళని, టెక్నికల్ ఆస్పిరెంట్స్ని. బట్ రాబోయే రోజుల్లో టెక్నికల్ ఆస్పిరెంట్స్ని 2 సచివాలయాలకి ఒకరిని పెట్టినట్లయితే ఉన్న వాళ్ళని డిప్యుటేషన్లో వాడాలి. ఇప్పుడు డిప్యుటేషన్ మీన్స్ ఆల్రెడీ రెగ్యులర్గా ఉన్న వాళ్ళని డిప్యుటేషన్లో వాడతారు, కొత్తగా అక్కడ తీసుకురారు. బట్ అవుట్ సోర్సింగ్లో తీసుకొస్తారు. మనకు చెప్పుకోవాల్సింది ఏంటంటే 2778 పోస్టుల్లో డిప్యుటేషన్లో ఎంతమంది తీసుకుంటా ఉన్నారు అంటే డిప్యుటేషన్లో ఎంతమందిని అంటే డిప్యుటేషన్ మీన్స్ ఆల్రెడీ వాడు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఎంప్లాయ్. సో వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అవుట్ సోర్సింగ్లో ఎంతమంది తీసుకోబోతున్నారు. అవుట్ సోర్సింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ సచివాలయంలో హౌసింగ్ కింద కావచ్చు, కంప్యూటర్ ఆపరేటర్ కింద కావచ్చు, ఇంకా డిఫరెంట్ టెక్నికల్ పోస్టులు కావచ్చు. సో ఇలా అవుట్ సోర్సింగ్లో ఎంతమందిని తీసుకుంటున్నారు. గ్రామ సచివాలయంలో ఉన్న ఆ 2778 ఏదైతే భర్తీ చేయబోతున్నారో అందులో డిప్యుటేషన్ ఎంతమంది తీసుకుంటారు అక్కడ క్లారిటీ రావాలి మనకి. అది పక్కన పెట్టేస్తే 993 పోస్టులు అనేవి కొత్త పోస్టులు, ఇవి రెగ్యులర్ పోస్టులు. అంటే మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే త్వరలో ఒక కొత్త నోటిఫికేషన్ రాబోతుంది. ఆ కొత్త నోటిఫికేషన్లో 993 కొత్త పోస్టులు వస్తున్నాయి. ఆ పోస్టుల్లో ఇప్పుడు రీసెంట్గా ఎవరైతే ప్రమోషన్లో వెళ్ళారు గ్రామ సచివాలయాల్లో ఎవరు వెళ్ళారు, ఏఎన్ఎం వారు వెళ్ళారు, వెటనరీ అసిస్టెంట్స్ వారు వెళ్ళారు. ఏఎన్ఎం టెక్నికల్ పోస్టే, వెటనరీ అసిస్టెంట్ కూడా ఏహెచ్ఏ అంటాం, యానిమల్ హస్బెండరీ. వెటనరీ అసిస్టెంట్ మీన్స్ అక్కడ విఏ అంటే ఏహెచ్ఏ తర్వాత విఏ అవుతారు వెటనరీ అసిస్టెంట్. బట్ నేనేమంటానంటే ఏహెచ్ఏ గురించి మాట్లాడదాం, అంటే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఏహెచ్ఏ. ఇప్పుడు ఏహెచ్ఏ కావచ్చు, ఏఎన్ఎం కావచ్చు, వీళ్ళల్లో ప్రమోషన్ ముందు వెళ్ళారు. సో ఆ ప్రమోషన్ వెళ్ళారు కాబట్టి వాళ్ళని భర్తీ చేయాలంటే అంటే ఈ 993 పోస్టుల్లో కంపల్సరీ వెటనరీ అసిస్టెంట్ పోస్టులు, అదేవిధంగా ఏఎన్ఎం పోస్టులు ఖచ్చితంగా ఉంటాయి. మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. 900 అంటే 17 మనకి ఏవైతే కొత్త పోస్టులు 993 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ 993 పోస్టులు ఏఎన్ఎం పోస్టులు, యానిమల్ హస్బెండరీ పోస్టులు కంపల్సరీ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు రీసెంట్గా ప్రమోషన్లో వెళ్ళారు, అక్కడ వేకెంట్ ఉంది. ఓకేనా. అలాగే అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కూడా ప్రమోషన్ తీయబోతున్నారు, వాళ్ళు కూడా ఎదురు చూడొచ్చు. ఎందుకంటే ఏవైతే టెక్నికల్ పోస్టులు ప్రమోషన్లో వెళ్ళారో ఆ 993లో వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళు అంటే వెల్ఫేర్ అసిస్టెంట్ కావచ్చు, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ కావచ్చు, పంచాయత్ సెక్రటరీ వీళ్ళు ఉండరా అంటే వాళ్ళు ఉంటారో ఉండరు తర్వాత సంగతి. ఏఎన్ఎం పోస్టులు, యానిమల్ హస్బెండరీ పోస్టులు ఖచ్చితంగా, హెచ్ఏ పోస్టులు ఖచ్చితంగా ఇందులో ఉంటాయి. అవి కూడా ఉంటాయి. ఎందుకంటే కొంతమంది జాబ్ మానేసే వాళ్ళు ఉండొచ్చు, ఆరోగ్యరీత్యా వేరే జాబ్ వచ్చి వెళ్ళిపోయి వాళ్ళు ఉండొచ్చు. సో ఏవైతే వేకెంట్ ఉన్నాయో వేకెంట్ అంటే కొత్త పోస్టులు తీస్తాం 993 అని చెప్పి ఉన్నారు. సో శాలరీ ఎంత ఉందండి, ప్రజెంట్ జీతం తీసుకుంటా ఉన్నారంటే 35,000 చిల్లర, 35,000 జీతం తీసుకుంటా ఉన్నారు. 35,000 జీతం గ్రాస్ శాలరీ, 4,000 కట్టింగ్ పోతే 31,000. మరి కొత్తగా రెగ్యులర్గా జాయిన్ అయ్యే వాళ్ళకి 2 years ప్రొబిషనరీ ఉంటుంది. అందులో ప్రొబిషనర్లో 15,000 15,000 రూపాయలు జీతం ఇస్తారు. ఆఫ్టర్ రెగ్యులర్ చేసిన తర్వాత ఆఫ్టర్ 2 years మీకు అప్పుడున్న పిఆర్సీ బట్టి శాలరీ అందుతుంది. ప్రజెంట్ అయితే గ్రామ సచివాలయం పనిచేస్తున్న వారు 35,000 గ్రాస్, 31,000 నెట్, ఇది వాళ్ళ జీతం. సో త్వరలో మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిలబస్ ఏ విధంగా ఉండిపోతుంది, పోస్టులు ఏంటి అనేది తెలియజేసిన తర్వాత పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఓకే, అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి.